వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బర్డ్ మీడియా ప్రేక్షకులందరికీ అట్ ద సేమ్ టైం 22A సంబంధించి నేను చేస్తున్న వీడియోలు, అలాగే మాట్లాడుతున్నటువంటి మనుషులు వీళ్ళకి సంబంధించి ముందుగా క్షమించాలి. ఎందుకు అనంటే చెప్తున్నానంటే చాలాసార్లు చెప్తున్నాను, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ ఆఫ్ కోర్స్ నా పరిమితులు ఏంటనేది నాకు తెలుసు, మేబీ చాలామందికి తెలియకపోవచ్చు. ఒక ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వరుసగా వెనకాలే ఇంకో 10 ఫోన్లు వస్తున్నాయి. నేను రెగ్యులర్గా నా పని కూడా చేసుకోవాలి, మా టీం అందరి సంబంధించి నేను కూడా చూసుకోవాలి, మా ఛానల్ దీనికి సంబంధించి కూడా చూసుకోవాలి. ఆ పనులు రెగ్యులర్గా ఉంటాయి. దీన్ని కూడా నేను అందులో భాగంగానే తీసుకొని చేస్తూ ఉన్నాను. నాకు టైం ఉన్నప్పుడల్లా ప్రతి కాల్ని మ్యాక్సిమం అటెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలాసార్లు అవ్వట్లేదు. అది కాక ఇటీవల ఒక 10 రోజుల నుంచి కాస్త అనారోగ్యం, దాంతో ఎక్కువగా టాపిక్స్ తీసుకోలేకపోయాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామంది వాళ్ళ డీటెయిల్స్ కూడా పంపించున్నారు. 22A అనే దాని మీద సెంటర్ ఫర్ లిబర్టీ నల్లమో చక్రవర్తి గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు అండ్ టీం వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. నేను బ్యాక్ ఎండ్లో ఉండి కేవలం మా స్టూడియోకి మాత్రమే పరిమితమై నేను పనిచేస్తున్నాను. బయటకు వచ్చేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదు. కాబట్టి లేదంటే నేను కూడా రోడ్డు మీదే ఉండేవాడిని ఖచ్చితంగా, ప్రజల మధ్యలోనే. ఇది కూడా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అలాగే ఇవాళ రేపు ఆదివారం, ఈ 2 రోజులు కూడా మేబీ నేను ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వలేకపోవచ్చు. డెఫినెట్గా సోమవారం నుంచి మాత్రం సాయంత్రం ఒక గంట సేపు, అది 5 to 6 లేదు 6 to 7 అనేటువంటిది నేను సోమవారం ఉదయమే తెలియజేస్తాను. సో అప్పుడు ఫోన్ చేసి దయచేసి మీ సమస్య ఏంటి, ఎక్కడేం జరుగుతుంది, అది ఇనాం భూముల, ఎండోమెంటా, CCLAనా, లేదంటే VROలు చేస్తున్నారా, MROలు చేస్తున్నారా, కలెక్టర్ లెవెల్లో అవుతుందా, వీటన్నిటి వివరాలు కూడా మీరు పంచుకోండి. ఇప్పటికే పంచుకున్న వాళ్ళు దాదాపుగా ఇప్పటివరకు కవర్ చేసుకుంటూ వచ్చాము. ఇది నా చేతుల్లో లేనటువంటిదండి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే బ్యూరోక్రాట్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటిది. వాళ్లే నిర్ణయాలు తీసుకోవాలి. 22A రద్దు చేయడం తప్ప ప్రభుత్వానికి ఇంకొక ఆప్షన్ అంటూ ఏదీ లేదు. లేని పక్షంలో ప్రభుత్వం అనేది కూడా ముందు ఉండదు. ఇక మూడో ప్రత్యామ్నాయం కోసం అనేది రాష్ట్ర ప్రజలు చూడాలి తప్ప ఇంకోటి లేనే లేదు. అందులో ఎటువంటి మొహమాటం కూడా లేదు. అయితే కొంతమంది కామెంట్ చేశారు, వాళ్ళ గురించి ముందుగా చెప్పాలి. చాలామంది చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ ఇబ్బందులు ఏంటనేది. ప్రతి కామెంట్ నేను అన్నీ చెక్ చేసుకుంటూనే ఉన్నాను. ఒకళ్ళు మాత్రం ప్రత్యేకంగా దీని మీద ఏదో మన మీద కక్ష కట్టేసినట్టుగా, ఈయన పేరు కూడా పెట్టుకోవడానికి ఏమీ లేదనుకుంటా, CVN గేమింగ్ పేరు కూడా లేదు, CVN గేమింగ్ అంతే. ఈయన ఏం గేమింగ్ చేస్తాడు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే 11 మంది సబ్స్క్రైబర్లు, పార్ట్ 1 పార్ట్ 2 గేమ్స్ ఆడుకోవడం తప్పితే వేరే పని పాటు లేనట్టుంది. పిల్లాట్లు ఆడుకోవాలంటే హ్యాపీగా వెళ్ళి ఆడుకోవచ్చు. మై ఛానల్ బేస్డ్ ఆన్ గేమింగ్, CVN గేమింగ్ విషెస్ ఆల్ మై ఇండియన్ అండ్ అదర్ వెస్టర్న్ బ్రదర్స్. ఐ ప్లే గేమ్స్ లైక్ PUBG Mobile, Dead Trigger 2. ఇఫ్ యూ ఆల్ ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ గేమింగ్ యూ కెన్ వ్యూ మై ఛానల్. ఆటలాడుకునేవాడివి నీకెందుకు ప్రజా సమస్యలు? పైగా దీంట్లో ఏం పెట్టాడో తెలుసా కామెంట్ మనకి, మైక్లో చెప్పటమేనా పరిష్కారం ఏమైనా ఉందా, అందరికీ టైం పాస్ అయింది. కరెక్టే బ్రదర్, మాకు టైం పాస్ కదా, గొంతరిగిపోయేలాగా ప్రజా స్పందన తీసుకుంటూ ప్రభుత్వానికి తెలియచేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం కదా మేము. మాకు టైం పాసే, మాకు వేరే పనే ఉంది, మాకు వేరే పని పాట ఏం లేదు కదా. మరి మా కుటుంబాలను మేము పోషించుకోవట్లేదు, మేము పని చేయట్లేదు, మా భుక్తి కోసం మేము పని చేయట్లేదు. ఈ ప్రొఫెషన్ ఎందుకు చూసుకోవాలి? అందులోనూ నేను మాట్లాడుకోవాలనుకుంటే హ్యాపీగా ఏ సాహిత్యం గురించో వీటన్నిటి గురించో మాట్లాడుకుంటా. అసలు నా ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టాలి నేను నా ఫోన్ నెంబరు? అవసరం లేదు కదా నాకు. అది మార్కెటింగ్ పర్పస్ అని పెట్టాను. మార్కెటింగ్ పర్పస్లో ఇప్పటిదాకా మేబీ ఒక 4-5 ఫోన్ చేసి ఉంటారు. మేము ఇంకా మార్కెటింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళని హోల్డ్లో పెట్టాం. అంతకుమించి చేసేది దాని మీద ఏమి మాకు ఓడబడిచేది ఏం లేదు. కానీ ఇప్పటిదాకా కొన్ని వేల ఫోన్ కాల్స్, సార్ మేము బాధితులుగా ఉన్నాము, ఏ ఛానల్ అయినా సరే ఈ 22Aకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో, వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో, మా బాధ చెప్పుకుందాము, మాకు న్యాయం జరగాలని మాట్లాడదాము అని చూస్తే ఒక్కళ్ళు లేరు సార్, మీ నెంబర్ పబ్లిక్లో పెట్టున్నారు, మేము దాని గురించి చేస్తున్నాం అని చెప్పి ఎంతోమంది తల్లులు ఆవేదనతో ఫోన్ చేశారు. ఎస్, డెఫినెట్గా నా చేతుల్లో ఏం లేదు. నేను ప్రభుత్వాన్ని కాదు, నేనేం ముఖ్యమంత్రిని కాదు ఆంధ్రప్రదేశ్కి, వాళ్ళు తగులు తీర్చడానికి దీనికి. కానీ వాళ్ళకి ఒక స్వాంతన, రే మన కోసం ఒకడు మాట్లాడుతున్నాడు రా, ఒకడు ఈ సమస్యను బయటికి తీసుకొచ్చాడు రా, ఈ సమస్య మీద గొంతెత్తుతున్నాడు రా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు రా అని చెప్పని వాళ్ళకు ఒక స్వాంతన. ప్రశ్నించడం కూడా కాదు, ప్రభుత్వాన్ని నిద్ర లేపుతున్నాడు అనేటువంటి వాళ్ళకు ఒక భరోసా. నేను ఒక సామాన్యుణ్ణి, నేను ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుణ్ణి. నాకు అనిపించింది 22A అనే దాని మీద ఎందుకు చాలా రాద్ధాంతం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే నేను చాలా లేట్గా తెలుసుకున్నానేమో.
నేను ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ముందు క్షమాపణ చెప్పాలి. నేను లేట్గా రిలీజ్ అయ్యానేమో దాని మీద ఏం జరుగుతుందనే దగ్గర. కొన్ని అట్లీస్ట్ రిలీజ్ అయ్యి నేను చేస్తున్నటువంటి పని వాళ్ళకి ఒక చిన్నపాటి స్వాంతన. సార్ మా దగ్గర ఇంత డాక్యుమెంటేషన్ ఉంది, ఇలా ఉంది, మా దగ్గర ఇక్కడ వీఆర్ఓలు ఇబ్బంది పెడుతున్నారు, కలెక్టర్లు ఇబ్బంది పెడుతున్నారు, జాయింట్ కలెక్టర్లు ఇబ్బంది పెడుతున్నారు, మొత్తం వ్యవస్థ ఇలా ఇబ్బంది పెడుతోంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతున్నాయి. 100 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబంలో మాకు వారసత్వంగా వస్తున్నది కూడా ఈ రోజు వచ్చి వాళ్ళు ఏదో కొత్తగా ఇది చేస్తున్నారంటే అక్కడ ప్రభుత్వ అధికారుల తప్పు, వ్యవస్థలో తప్పు ఉంది అని చెప్పి నిలదీస్తున్నాం. అది వాళ్ళకి నచ్చింది. నువ్వెవడు మధ్యలో? నువ్వు గేమ్స్ ఆడుకుంటావు, వెళ్ళి గేమ్స్ ఆడుకో. నువ్వేం చేసావు 22A ఏంటి అంతా షో పుట్టప్ప? గవర్నమెంట్నే ప్రజలు స్టేట్మెంట్స్తో మభ్యపెడుతోంది, గవర్నమెంట్ నిలబడదు, అంతా యాక్టింగ్ గవర్నమెంట్. ఎస్, బాగానే ఉంది, గవర్నమెంటే ఇది చేస్తుంది కాబట్టి గవర్నమెంటే చేయాలి, లేదంటే ఈ ప్రభుత్వం ఉండదు. అది ఏ ప్రభుత్వం అయినా సరే ఉండదు, అందులో మొహమాటం ఏమీ లేదు, అదే చెప్తున్నాం. తర్వాత కొన్ని సెన్సిటివ్ కామెంట్స్ బాగానే ఉన్నాయి, కానీ మైక్లో చెప్పటమేనా లేక పరిష్కారం ఏమైనా ఉందా? అందరికీ టైంపాస్ అయింది. ఎవరికి టైంపాస్ అయింది? నువ్వెవరో తెలియదు, నీ ఏజ్ ఏంటో తెలియదు, కానీ పెట్టేటప్పుడు కామెంట్ సెన్సిబుల్గా పెట్టాలి. దేని మీద పెడుతున్నావు, ఎవరి గురించి పెడుతున్నావు అనేది ఆలోచన ఉండాలి. అంతేలే వెళ్ళి గేమ్స్ ఆడుకునే దగ్గర ఉన్నటువంటి దానికి నీకేం తెలుస్తుంది ఇలాంటివన్నీ? వినొక్కసారి మాతో మాట్లాడే వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ ఒకసారి విను. ఈ ప్రభుత్వం దీని మీద ఏం చెయ్యట్లేదు అని, ఒక పక్కన మంచి పనులు చేస్తోంది అనేటువంటి అభిప్రాయాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో అభినందిస్తున్నామో, అట్ ద సేమ్ టైం చేతిలో బెత్తం పట్టుకొని మరీ ఈ ప్రభుత్వానికి తాట తీస్తున్నాం. ఇది తప్పు జరుగుతోంది, ఎప్పుడు కరెక్ట్ చేసుకుంటారు అని చెప్పని. అంతే తప్ప నీలాంటి ఆటలాడుకునే వాడికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ముందు ఇంకా లేదు. అండ్ బెటర్ నెవర్ కామెంట్ ఆన్ మై ఛానల్. ఇంకెప్పుడు కామెంట్ చేయకు, వెళ్ళి నీ హ్యాపీగా నీ గేమ్స్ ఆడుకో. ఐ అప్రిషియేట్ దట్. వెళ్ళి నీ హ్యాపీగా గేమ్స్ ఆడుకో. సెకండ్, ఇక చాలామంది ఫోన్ చేశారండి, కామెంట్స్ కూడా పెట్టున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నేను అందుబాటులోనే ఉంటాను, అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ చెప్పాను కదా, ఒక్కడనే అవ్వడం వల్ల టీం ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి అండ్ ఇంకా దీనికి ఏదైనా మార్గం వెతకాలి. ఓ పక్కన ఏబీ వెంకటేశ్వరరావు గారు అండ్ టీం వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. ఇంకా దీన్ని ఎలాగ ఎస్కలేట్ చేయాలి? ప్రభుత్వం ముందు వేరే ఆప్షన్ అనేది లేదండి. ప్రభుత్వ అధికారులు 100% ఇక్కడ తప్పు చేస్తున్నారు. 100% అని ఎందుకు అంటున్నాను అంటే, ఈవెన్ కొంతమంది మంచిగా ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాము, అన్నీ క్లియర్ చేసి పెట్టిన అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ అండర్లో ఉంది కాబట్టి 100% ఇందులో ఫెయిల్యూర్ అయ్యింది. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఎలా దండుకోవాలి అనేటువంటి ఆలోచనే దీంట్లో తప్ప న్యాయం ఎలా చేయాలి అనేటువంటిది ఎక్కడా లేదు. ఇది కాకుండా ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు కొంతమంది రాంగ్ డాక్యుమెంట్స్ తోటి. ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పనులు వసూలు చేసి దాని నుంచి జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి పాపపు కూడికి ఆశించి ఆ డాక్యుమెంట్స్ని తప్పు అని ఇంకోటని చేసి అసలైనటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు చూసారా. దానికంటే వదిలేండి, వేరే మాట వస్తుంది. అదే పోతన గారి భాగవత పద్యం ఉంటుంది చూసారా, అదే గుర్తొస్తుంది ఇక్కడ. పడుపు కూడు తినుట కంటే హాలికులైననేమి నిజధార స్తోధర పోషణార్థమై. పడుపు కూడే అవుతుంది అది. ఇలాంటి వాళ్ళ పొట్టకొట్టి వాళ్ళది కాదు అని వేరే వాళ్ళకి కబ్జాలు చేసి వాళ్ళకి రాసిచ్చి దొంగ డాక్యుమెంట్లు పెట్టి చేసేవాళ్ళు ఉంటారు సారా, వాళ్ళు తినేది పడుపు కూడే. ఎవరిదనేది ఇక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాళ్ళే. సో నేను మళ్ళీ సోమవారం నుంచి రెగ్యులర్గా దీని మీద అప్డేట్ ఉంటానండి ప్రేక్షకులందరికీ కూడా. 22Aకి సంబంధించి ఆ రోజు మాట్లాడుకుందాం. దయచేసి ఇవాళ రేపు ఆదివారం నా ఫోన్ అందుబాటులో ఉండదు, దానికి క్షంతవ్యుణ్ణి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.